బ్రేకింగ్ లో చూస్తున్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వేడి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. తొక్కిసలాట ఘటనలో తన క్లయింట్కు సంబంధం లేదంటూ లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ప్రీమియర్ షో గురించి పోలీసుల అనుమతి కోరుతూ కూడా ముందుగానే చెప్పామంటూ వాదనలు వినిపించారు. ప్రీమియర్ షోకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసుల తరపు లాయర్ వాదించారు. అల్లు అర్జున్పై కేసు కొట్టివేయాలంటూ ఆయన తరపు లాయర్లు హైకోర్టును కోరారు. ఒక సాధారణ ప్రేక్షకుడుగానే అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారంటూ వాదనలు వినిపించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వేడి వాదనలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటనలో తన క్లయింట్కు సంబంధం లేదని లాయర్లు వాదనలు వినిపించారు. ప్రీమియర్ షో గురించి పోలీసుల అనుమతి కోరుతూ ముందుగానే చెప్పామంటూ వాదనలు వినిపించారు. ప్రీమియర్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసుల తరపు లాయర్ వాదించారు. అల్లు అర్జున్పై కేసు కొట్టివేయాలని ఆయన తరపు లాయర్లు హైకోర్టును కోరారు. ఒక సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారంటూ వాదనలు వినిపించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వేడి వాదనలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటనలో తన క్లయింట్కు సంబంధం లేదని లాయర్లు వాదనలు వినిపించారు. ప్రీమియర్ షో గురించి పోలీసుల అనుమతి కోరుతూ ముందుగానే చెప్పామంటూ వాదనలు వినిపించారు. ప్రీమియర్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసుల తరపు లాయర్ వాదించారు. అల్లు అర్జున్పై కేసు కొట్టివేయాలని ఆయన తరపు లాయర్లు హైకోర్టును కోరారు. ఒక సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారంటూ వాదనలు వినిపించారు. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ది అక్రమ అరెస్ట్ అని ఆయన తరపు లాయర్ అయితే వాదిస్తూ వస్తున్నారు. అరెస్ట్ను తిరస్కరించాలని కూడా లాయర్లు కోర్టును కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి తొక్కిసలాట ఘటనలో తమ క్లయింట్కి ఏం సంబంధం లేదంటూ చెప్తూ ఉన్నారు. ప్రీమియర్ షో గురించి ముందుగానే చెప్పామంటున్నారు లాయర్లు. అండ్ దీనికి సంబంధించి ప్రీమియర్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మరోవైపు పోలీసులు విభిన్నంగా చెప్తూ ఉన్నారు. అల్లు అర్జున్పై కేసు కొట్టివేయాలని ఆయన తరపు లాయర్లు కోరుతూ ఉన్నారు. ఇక ఒక సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్ థియేటర్కి వెళ్లారని కూడా ఆయన తరపు లాయర్లు వాదిస్తూ ఉన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాదు అంటున్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని అల్లు అర్జున్ తరపు లాయర్లు చెప్తూ ఉన్నారు. ఇక 105 సెక్షన్ అల్లు అర్జున్కు వర్తించదని కూడా ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం అక్రమ అరెస్టే అని ముమ్మాటికి లాయర్లు అంతా చెప్తున్నారు. అరెస్టును తిరస్కరించాలని కోర్టును కోరుతూ ఉన్నారు లాయర్స్. మరోవైపు హైకోర్టులో వాదనలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఎస్, బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. సద్య థియేటర్ కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు, ఆయన్ని తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అండ్ 105 సెక్షన్కి సంబంధించి కూడా అంతా కీలకంగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ అక్రమ అరెస్టే అని కూడా ఆయన తరపు లాయర్లంతా కూడా వాదిస్తూ ఉన్నారు. అలాగే అరెస్ట్ను తిరస్కరించాలంటూ కోర్టును కోరుతూ ఉన్నారు వాళ్ళు. ఇక మరోవైపు చూస్తే క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అలాగే నాంపల్లి కోర్టు రూట్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు, చూస్తూ ఉన్నాం మనం బ్రేకింగ్లో. అండ్ చెంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ని తరలించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్కు రిమాండ్ విధించింది. ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న క్రౌడ్ని ఆ రూట్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. చెంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ని తరలించేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ లాయర్స్ కూడా హైకోర్టులో క్లియర్ కట్గా విషయం తెలియకుండా కూడా చెంచల్ కూడా జైలుకి ఎలా తరలిస్తారంటూ కూడా అడుగుతున్నారు. చెంచల్ కూడా జైలు దగ్గర భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతానికి చూస్తుంటే సిచ్యువేషన్లో చెంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ని తరలిస్తున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి ఆ తర్వాత కార్యాచరణపై పోలీసులు దృష్టి సారించారు. అరెస్ట్ను తిరస్కరించాలని అయితే కోర్టును కోరుతున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.